చూసాము లచ్చివారం నాడల్లా గాలి కొట్టింది. గాలి ఓరు కొట్టి 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 శనివారం అంతా కొట్టింది. ఆ ఇంటి మీద ఒక్కొక్కరు 150 మంది ఎక్కారు. 4 మేనత్తలు కొట్టుకెళ్ళిపోయారు, 3 మేనమామలు కొట్టుకెళ్ళిపోయారు. తాగుతాకు మంచి లేవు, ఉప్పు నీళ్ళు ఎక్కడో పంపు ఉంది. నిద్రలోకి జారుకున్న జనాలు శాశ్వత నిద్రలోకి వెళ్ళారు. కల్లోలం సృష్టించిన కడలి, కకావికలమైన గ్రామాలు, గొట్టెలుగా శవాలు, జల ప్రళయంలో కొట్టుకుపోయిన పశుపక్ష్యాదులు, తుడిచిపెట్టుకుపోయిన పంట పొలాలు. మాపై కోపము ఓ సొప్పనాతి పెను యొప్పిన గాలి, ఏమి చేసి నేరము. పాకలను ముట్టడించితివే, కోడూరంతా కొల్లగొట్టితివే, ఓటకొండమును బొండజొట్టితివే. పరచివర పెద్ద పాలెము. మాది పరచివర కృష్ణా జిల్లా. మాది మా నాన్నకి 3 కూతుళ్ళు, కొడుకు 3 కూతుళ్ళు ఉన్నాము. అప్పుడు మాకు ఆవులు గేదెలు ఉండేవి. శుభ్రంగా మా నాన్న వాళ్ళు ఏమన్నా కళ్ళు గీసేవాళ్ళు, తాళ్ళకి వెళ్ళిపోయాడు. పొద్దున్నే వేసాకాలం వస్తే మేమేమో పొద్దున్న ఆవుల దగ్గర గేదెల దగ్గర బాగు చేసుకుని ఆ పాలు పిండుకుని, అప్పుడు కేంద్రాలు లేవు. ఇంత కుండలో పెట్టి తిప్పుతుంటే ఎంత శుద్ధులు ఎనపోసి వచ్చేది. పూర్ణే ఇచ్చేసేవాళ్ళం. జున్ను పాలు కారిపోయాయి. గేదెలు పడుకుంటే బీళ్ళు తిని పాలు మా ఇంటి తిని బతికిన వాళ్ళు 3 మంది ఉండారు. అయితే కాబట్టి మా నాన్న తాళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళుగా మా నాన్న ఏదో ఒకటి కోడినో లేకపోతే చేపలో ఏయోటి ఎత్తుకొచ్చేవాడు. వస్తా మా ఇంటి పందాలు వేసేవాడు మా నాన్న. పాను కొట్టుకొచ్చేవాడు, ఏటలను కోసేవాడు, అన్నీ ఎత్తుకొచ్చేవాడు, అన్నీ పెట్టేవాడు. నాటు వైద్యం చేసేవాడు మా నాన్న. నాటు వైద్యం చేస్తే పల్లికారులు ఏం చేసేవాడు, పీతలు ఇవన్నీ తెచ్చేవాడు మా నాన్న దగ్గర. మేము ఏం చేసేది, ఇంట్లోనే రోలు ఉంది. ఆ రోట్టను దంపుడు బియ్యం దంచి అంత అన్నం వండేది. అంత అన్నం వండి అంత రోట ఇంట్లో తిరగలు ఉంటే తిరగలతో తైదులు పండేవి మాకు చేలో. ఆ తైదులు ఇసిరేసి తోప ఉండేది. అంత తోప ఉండేది. అంత తోప ఉండి చేపల కూర అంటే కలమెట్టేసేసేది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కలు తాగి మా ఇళ్ళగడ కూర్చుంటే అంత తోప పెట్టి అంత కూర వేసేది. చేపల కూర సగ్గా తిని మళ్ళీ పొద్దు మాట్లాడు ఉండి కలు తాగి వెళ్ళేవాళ్ళు. మా నాన్న నాటు వైద్యం చేసేవాడు. రేడాలని, చేపలు గరిచిన వాళ్ళకి, పీతలు గరిచిన వాళ్ళు అన్నీ బాగా చేసేవాడు. వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. పచ్చిమేతలని, జనపాయలని, మేమ చేపలని, సొరలని తెచ్చేవాళ్ళు. మేము బోడి తిండి తిన్నాం ఆ రోజున. అయితే అప్పుడు సరే నాకు అప్పుడు 11వ సంవత్సరంలో గాలివాన వచ్చింది. పెద్దగానే ఉప్ని వచ్చింది. పరిచవర్లోనే అటు దివిసి అటు అంతా మొత్తం వచ్చేసింది. అయితే ఆ రోజు ఏం చేసాము, లచ్చివారం నాడల్లా గాలి కొట్టింది. శుక్రవారం నాడు కట్టుబడికి వెళ్ళాము. మేము కట్టుబడి కట్టేసాము. చిరుగు పడుతుంది. కట్టుబడి కట్టాము. ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత గాలి ఓరు కొట్టి 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 శనివారం అంతా కొట్టింది. శనివారం అంతా కొట్టిన తర్వాత ఇల్లు పడిపోయి ఇంటాగలేదు. ఇక యాదవాళ్ళది ఒక ఇల్లు ఉంటే ఇంత రోజున వస్తుంది నీళ్ళు. ఆ నీళ్ళలో నేను నడుచుకుంటా మక్కాయ ఉంది. మక్కాయ నీళ్ళు పోసుకుని ఉంది వచ్చేసి. మక్కాయని అసలు ఎవరి చూస్తుల్లో మక్కాయని చేయించుకోలేక పడిపోతున్నాను నేను. అప్పుడు బల మీద ఉంటే కదా నాగబాబుని పట్టుకున్నా. పట్టుకున్నా నాగబాబుని. పట్టుకుని వాటేసుకుని మోహాల మీద పడుతున్నా నీళ్ళు వెళ్తాయని. మోహాల మీద పడి లేచి గాలి ఇక్కడి నుంచి అంత దూరం 4 గజాలు కొట్టుకెళ్ళిపోతుంది. 4 గజాలు కొట్టుకెళ్తుంటే మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వెనక్కి వచ్చి మెల్లిగా ఆ పిల్లని తీసుకెళ్ళి దుబ్బనాలు పెట్టి మక్కాయిని తీసుకొచ్చి మళ్ళీ ఆ ఇల్లు 2 బసార్లు ఇల్లు, రెల్లిగడ్డి, కొబ్బరి చెట్లు ఉండి, తాడి చెట్లు ఉండి. ఆ ఇంటి మీద ఒక్కొక్కరు 150 మంది ఎక్కారు. 150 మంది ఎక్కితే ఇక చచ్చిపోయిన వాళ్ళు, గేదెలు, మడుసులు, గొర్రెలు, బాతులు అన్నీ పట్టినారట. కూర్చుంటున్నాం. ఆ పాములు, తేళ్ళు అన్నీ మడిచి మీదగా పైకి వెళ్ళిపోతున్నాయి. కానీ ఎవరిని ఏమి చేయాలి అసలు. ఒక్కళ్ళ కరుతు మీద చేత మీద లేవు. ఇక తెల్లవారులు ఉన్నాము. ఒంటి మీద బట్టలు లేవు. ఇట్టాగే ఉన్నాం. ఇక కాబట్టి ఏం చేస్తాము, మా అమ్మ మా నాన్న ఉండారు. మక్కాయలు మేము వచ్చాం. మా మేనత్తలు 2 మేనత్తలు, 4 మేనత్తలు కొట్టుకెళ్ళిపోయారు. 3 మేనమామలు కొట్టుకెళ్ళిపోయారు. మక్కాయ మా బావను పులిగడ్డ పెద్దమ్మ వాళ్ళు చెట్టు కూడా ఎక్కలేదంటే ఎక్కడో ఉండారంట. వాళ్ళు అయిపోయారు, వీళ్ళందరూ అయిపోయారు అనుకున్నాం. తెల్లారి చూస్తే ఏముందో చుట్టుకుంటున్నారు కోసేసి. తాగుతాకు మంచి లేవు, ఉప్పు నీళ్ళు ఎక్కడో పంపు ఉంది. ఎంతలోతు నీళ్ళలోకి వెళ్ళి తెచ్చుకోవాలి.
అప్పుడు వెళ్ళలేకపోతున్నాం. ముళ్ళు, పాములు, చెట్లు, గేదెలు చచ్చిపోయిన మడుసులు. 3 రోజులకు వచ్చారు పైనుంచి. వచ్చి ఇలాగా 3వ రోజున 2వ రోజున వెళ్ళి కబడి మీద పులిహార ప్యాకెట్లు, మంచీల ప్యాకెట్లు పడేశారు. మళ్ళీ 5వ రోజు 6వ రోజు కొంచెం కందిపప్పు, కొంచెం బియ్యము ఇచ్చారు. ఒకళ్ళు వచ్చి లారీ వేసుకొచ్చి ఒకళ్ళు దబరా గిల్లు, సాప, దుప్పట్లో ఇచ్చారు. అట్టా ఇచ్చారు. వచ్చి రోడ్ల మీద లారీ లాపి ఇచ్చారు. అట్టా వెళ్ళి మంచిలు ఎక్కడ ఉండి పంపు చూస్తే ఒక్క పంపే అక్కడ. ఆ పంపులో జనం ఎక్కడి నుంచి అక్కడ నుంచుని ఉండారు. ఆ పంపులోకి వెళ్ళి వాళ్ళందరూ అయిపోయినా కొట్టుకుని ఇంత మిరకాయలు నీళ్ళలో తెచ్చుకుని అక్కడ పెట్టుకుని మా నాన్న ఏం చేశాడు, ఏమో ఎవడన్నా అప్పాచెల్లి కనపడతారా చూద్దామని కొంతమంది ఏం చేశారు, చచ్చిపోయిన వాళ్ళు మెడల్లో నగలు బోర్డు లాగేసుకున్నారు. మనయే పోయిన నగలు బంగారము పెద్దమ్మ పెళ్లి చేద్దామని చెప్పనేసి పెట్టి కూర్చుంటే రాజరత్నం మమ్మది నాచారమ్మ మమ్మది అవన్నీ కొట్టుకుపోయి అసలు ఇష్టం ఉంది అంతే. ఇంటికాడ మన వెళ్ళి 5 ఇళ్ళు, ఇట్టమూర్తోళ్ళ ఇల్లు, నాగేంద్రకాయల ఇల్లు, సోమక్కళ్ళ ఇల్లు, మళ్ళీ పులిగడ్డ నాచారమ్మ వాళ్ళ ఇల్లు, తాతవాళ్ళ ఇల్లు, మా ఇల్లు, ఎన్ని ఇళ్ళు 6 ఇళ్ళు కొట్టుకుపోయి ఒక్క వాసం లేదు. అటెళ్ళి ఇటెళ్ళి అట్టాగే ఉంటారు. రేత్రి పాపం అట్ట ఆపలు తెచ్చుకొని గుడిసెలు వేసుకున్నాం. ఆ గుడిసెల్లోనే ఉంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి షెడ్లు వేసారు. అప్పుడు షెడ్లు వేసి కసిన బియ్యాలు, కసిన ఉప్పు, కందిపప్పు, కసిన కారం ప్యాకెట్లు, కారపూస ప్యాకెట్లు, నాన్ రొట్లు అట్టా ఇస్తే అవి తిని కాలక్షేపం చేసాం. అట్టాగే మాగా 7గురు చచ్చిపోయారు. మేనత్తలు కానీ మేనమామలు కానీ. మా అప్పచెరువులు 3 మా నాన్న మా అమ్మ ఒక చెట్టు మీద కూర్చుని ఉండారు. చెట్టు పట్టుకుని ఒకళ్ళు ఇంటి మీద ఉండారు. మా తాత మా అమ్మ వాళ్ళందరూ కొట్టుకుపోయి చెట్టు పడితే కుతుకు ప్రింట్ తీసుకొస్తే 2వ రోజున చచ్చిపోయారు వాళ్ళందరూ. అసలు ఘోరం. ఉప్పుని వత్తా ఎట్ట వచ్చిందో వెళ్తా కూడా అట్టగా లాక్కుపోయింది జనాన్ని. మాకు కనపడుతున్నాయి. మాకు నేల మీద తెప్ప మీద కనపడుతున్నాయి. ఈ మనుషులు చచ్చిపోయిన వాళ్ళు, గొడ్డ చచ్చిపోయిన వాళ్ళు ఉండరు చూసావా, వాళ్ళకి గెళ్ళుచ్చుకుని పొడుచుకుంటా ఆ మనుషులు మెళ్ళ నగలు తీసుకుని ఆ బోతలను ఉప్పు కారాలు ఉండవు వాళ్ళు ఇంట్లో, ఆ బోతలను కోసుకుని కూరలు వండుకొని తింటున్నారు, అన్నం వండుకొని తింటున్నారు. మాకేమో ఇంటి పట్టిన ఏమీ లేవు. గుడ్లు పాపం ఎవరో వాళ్ళు ఎత్తుకొచ్చి గుడ్లు ఇస్తే చుట్టుకున్నాం. అప్పుడు మా మేనమా వాళ్ళు దారిలో చెట్లు బొట్లు అన్నీ బాగు చేసినాక 3 రోజులకి మా మామయ్య వాళ్ళు కాసిన డబ్బులు, కాసిన బియ్యము, కాసిన సరుకులు ఎత్తుకొచ్చి ఇచ్చి వెళ్ళారు. మా అప్పుడు నాకు 11 సంవత్సరాలు. అప్పుడు పెద్ద అక్క పెళ్ళి అయింది. ఇది 2వ అక్క పెళ్ళి చేద్దామని ఉన్నాం. ఆ డబ్బులు, ఆ నగలు 50,000 ఆ డబ్బులు అన్నీ కొట్టుకుపోయి నగలు అన్నీ. ఆవులు, గేదెలు, ఇళ్ళు 15 చాల్తీలు కొట్టుకుపోయి మా ఆవులు, గేదెలు. అసలు ఆవు ఒక ఆవు అయినా కానీ 4 లీటర్ పాలు ఇచ్చేది ఆవు. అన్నీ తినేది. ఎవి పెట్టిన కూరగాయలు ఏంటి, తవుడేంటి అన్నీ మొత్తం తినేసేసేది. అసలు అన్నం పెట్టిన అన్నం కూడా తినేసేది. అంటా కనపడతారేమో అని కర్రలు ఇచ్చుకుని పొడుచుకుంటూ వెళ్ళి పైనుంచి వచ్చారు. పైనుంచి వచ్చి ఏం చేశారా, వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలు తీసుకొని ఒక కాలు పైకి ఒక కాలు కిందకి పాతి పెట్టారు. అటు ఇటు వాళ్ళు. ఒక కాలు పైకి ఒక కాలు కింద శనగ పాతి పెట్టలే, గొయ్యలు తీసి గోధుల్లో పడేసి వెళ్ళారు. ఆడేమో చూసి దొడుపులు, జ్వరము, చలి, పైనుంచి డాక్టర్లు వచ్చి ఇంజక్షన్లు పొడిచారు, బిళ్ళలు ఇచ్చారు. అట్ట కవర్ అయ్యాం. ఏం చేస్తాం, ఆ రోజుల్లో తింటాక అన్నం లేదు. తైదు సోప జొన్నకూడు ఏమన్నా కూర్చుని ఎవరి బియ్యం ఇస్తారేమో ఆ బియ్యం వండుకుని గంజన తాగుదాం అనిపించేది. బియ్యం దొరికే కాదు. అవన్నీ బీళ్ళు. అప్పుడు ఇప్పుడు చేలైనాయి. అవన్నీ చేలు చేసుకున్నారు. ఎట్టగట్ట చెరువులు తవ్వించారు, మళ్ళీ పూడ్చారు. ఇప్పుడు చెరువులు చేసుకుంటున్నారు. నా టైం బాగా నేను పొలం అంతా అమ్ముకుని